ఒక చిన్న గ్రామంలో రాముడు అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా బద్ధకస్తుడు. ఏ పని చేయకుండానే ధనవంతుడు కావాలని ఆలోచించేవాడు. రోజు పొద్దున లేచి ఊరిలో తిరుగుతూ కాలం వెళ్లదీసేవాడు. ఒకరోజు ఒక జ్ఞాని ఆ గ్రామానికి వచ్చాడు. రాముడు జ్ఞానితో మాట్లాడుతూ, బాబా, నేను చాలా కష్టపడతాను కాని ఎలాంటి ఫలితం కనిపించదు. నాకు ధనవంతుడు కావాలనుంది. దానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగాడు. జ్ఞాని నవ్వుతూ, నీ బద్ధకాన్ని వదిలిపెట్టి కష్టపడి పని చేయి. చెట్టు కింద ఒక పాముంటుంది. అది ఒకసారి కాటువేస్తే నీ జీవితం మారిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. రాముడు ఆ మాటలు నమ్మి చెట్టు దగ్గరికి వెళ్లి పామును చూడటం మొదలుపెట్టాడు. పాము కరచడం కోసం ఎదురు చూసేవాడు. కాని పాము కనిపించలేదు. రోజులు గడుస్తున్నాయి. ఆ చెట్టు కింద ఉండటానికి ఎలాంటి ఆహారము లేక రాముడు కాస్త పనికి ఒడిగట్టాడు. చెట్టు చుట్టూ సర్వం శుభ్రం చేయడం, ఆ చెట్టుకు నీళ్లు పోయడం మొదలుపెట్టాడు. అలా కొన్ని రోజుల్లో చెట్టు ఆరోగ్యంగా మారి మంచి పండ్లను ఇచ్చింది. రాముడు ఆ పండ్లను అమ్మి డబ్బు సంపాదించటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత రాముడు జ్ఞానిని కలిశాడు. బాబా, మీ మాటలు నిజమయ్యాయి. పాము కరచకపోయినా కష్టపడి పని చేయడం వల్ల నా జీవితం మారిపోయింది అని చెప్పాడు. మొరల్: కష్టపడితే ఫలితాలు అనుకున్న దానికంటే ఎక్కువగా వస్తాయి.